ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఏ డాక్టర్ దగ్గరనైతే చూయించుకున్నానో మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాను. సో నాకు ఫస్ట్ బాబుకి ఏంటంటే బేబీ గ్రోత్ అవ్వలేదండి, జస్ట్ 2.25 kgs అలా పుట్టాడు మా పెద్ద బాబు. సో నాకు డాక్టర్ దగ్గర మళ్ళీ సెకండ్ బేబీ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తే తను చూసుకోలేకపోయారు. ఫస్ట్ టైమే నేను చాలాసార్లు అడిగిన, బేబీ గ్రోత్ లేదని అడిగినా కూడా పర్లేదు డెలివరీ టైంకి సెట్ అవుతుందని చెప్పారు, కానీ సెట్ అవ్వలేదు. నాకు బేబీ వెయిట్ అయితే చాలా తక్కువ ఉండే. సో మా పెద్ద బాబుతో నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి. మళ్ళీ సెకండ్ టైం కూడా అలా కావద్దని చెప్పేసి నేనైతే హైదరాబాద్లో మమ్మీ వాళ్ళు బోడుప్పల్లో ఉంటారు, అక్కడ అంకుర్ హాస్పిటల్కి వెళ్ళి 4th మంత్లో అక్కడ చూయించుకున్నానండి. ఫస్ట్ మంత్లోనే తను కార్పొరేట్ హాస్పిటల్ టైప్లో ఉంటాయి కదా సిటీలో, అన్నీ ఎట్లా అంటే చాలా టెస్ట్లనే చేసేసి అమౌంట్ ఎక్కువ బిల్ చేశారండి. 5-6 thousand చేశారు ఫస్ట్ మంత్లో వెళ్ళిన తర్వాత. ఇట్లయితే కాదు, మరి ఇంత అయితే మనం ఎవ్రీ మంత్ ఇంత బిల్ అయితే పెట్టలేము. తను నన్ను ఏమడిగిందంటే ఫస్ట్ వెళ్ళగానే మీకు ఏమైనా ఇన్సూరెన్స్ కానీ ఏమైనా హెల్త్ కార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఇందులో మీరు